దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుని సేవకుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో సరి చేసుకో అని చెప్పి హోలీ స్పిరిట్ బ్రింగ్స్ కన్విక్షన్. ఆయన కన్విక్షన్లోకి తీసుకొస్తూ ఉంటాడు. అసలు పాపముల గురించి, తీర్పుల గురించి ఒప్పింపజేసేవాడు ఎవరు? పాపముల గురించి, తీర్పుల గురించి ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు తన ఆత్మ చేత నీతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పాపివి, నువ్వు పాపం చేశావు, ఒప్పుకో. పాపం గురించి, తీర్పు గురించి ఒప్పింపజేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కన్విక్ట్ చేస్తూ ఉంటాడు. మరి ఎంతమంది లోబడుతున్నాం పరిశుద్ధాత్మ దేవునికి? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది ఈ ప్రాంతంలో సరి చేసుకుని వెళ్తున్నాం, లేదా దులిపేసుకుని వెళ్ళిపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు నాతో మాట్లాడుతుంటాడు, పాల్ ఇమాన్యుయల్, ఈ విషయంలో నువ్వు సరి చేసుకో, ఈ విషయంలో సరి చేసుకున్నప్పుడు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చి సరి చేసుకున్నప్పుడు దీవెన పొందుకుంటాను. అంతేగాని నేనేంటి సరి చేసుకోవడం, నేనేంటి ఈ మాటలు సరి చేసుకోవడం? దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కోపంతో ఉన్నావా? కోపం నిన్ను చంపేస్తుంది. ఆ కోపం నిన్ను చంపక ముందే కోపాన్ని చంపే అంటుంటే, సో మనం వింటాము, మరలా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడట.